తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న సమాచారంతో ఆ జిల్లాకు మంత్రి పదవి ఆశలు మళ్లీ చిగురించాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా అన్నీ కలిసొస్తే ఆ ఎమ్మెల్యే రేవంత్ క్యాబినెట్లోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు ఆ పార్టీ నేతలు. తనకున్న రాజకీయ పలుకుబడి, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో ఉన్నటువంటి సత్సంబంధాలతో ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారట. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే పడింది. తొలిసారిగా అమాత్య పదవి కోసం తహతహలాడుతున్న ఆ యువనేత ఎవరు? మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆ జిల్లా ఏది? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. కాంగ్రెస్లో అందరూ హేమీలే ఉన్నా ఆ అదృష్టం మాత్రం ఎవరిని వరించలేదు. జిల్లాలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను గత అసెంబ్లీ ఎన్నికల్లో 4 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. బాన్సువాడలో గులాబీ పార్టీ నుండి గెలిచిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ బలం 5కు చేరింది. కాగా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా నిజామాబాద్ జిల్లా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు, ఏ పార్టీలో అధికారంలోకి వచ్చినా తొలి విడతలోనే మంత్రి పదవి తప్పనిసరిగా ఉండేది. 2-3 మంత్రి పదవులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. రేవంత్ క్యాబినెట్లో చోటు కోసం ఎదురు చూడాల్సి వస్తుందట. జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు మంత్రి పదవులు ఆశించిన వారు. ఇక మైనార్టీ కోటాలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా మొన్నటి వరకు ఆశలు పెట్టుకున్నారట. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక హోదాతో ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది అధిష్టానం. ఇక మైనార్టీ కోటాలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంతో షబ్బీర్ అలీకి చెక్ పడింది. మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీ ఉండడంతో ఆయనకు మంత్రి అయ్యే ఛాన్స్ చాలా తక్కువనే చెప్పాలి. దీంతో తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ రావు పేరు తెరమీదకి వచ్చింది. వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తుండడం, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మకాం వేసి చక్రం తిప్పుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఐటీ సెల్ చైర్మన్గా ఉన్న మదన్ మోహన్ కు రాహుల్ గాంధీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఐటీ విభాగం విస్తరించడంలో కూడా మదన్ సహకారం తీసుకున్నట్టుగా సమాచారం. ఇక జిల్లాకు చెందిన పెద్ద నేతలంతా ఏవో ఒక్క పదవుల్లో చేరిపోయారు. దీంతో తనకు అవకాశం ఇవ్వాలంటూ కోరినట్టుగా తెలుస్తోంది. కాగా గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ ఈసారి మాత్రం ఎల్లారెడ్డి సెగ్మెంట్ నుండి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాదు, తన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను దగ్గరయ్యారు. మంత్రివర్గ విస్తరణలో మార్పులు చేర్పులు జరిగితే తనకు అవకాశం వస్తుందంటూ ఆశిస్తున్నారట. ఏది ఏమైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలంటే జిల్లాకు మంత్రి పదవి దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అవకాశం దక్కుతుందా? ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మదన్ మోహన్ కు మినిస్టర్ పోస్టు లభిస్తుందో లేదో వేచి చూడాలి.